అందరికీ హాయ్ అండి. హోమ్ లివింగ్స్ రోజు ఛానల్ చూసే వారందరికీ, చూడబోయే వారందరికీ ఈరోజు స్పెషల్గా అంటే దాదాపు ఇవి అందరికీ గుర్తే కావచ్చు, ఇవి జొన్నలు అన్నట్టు. జొన్న రొట్టెలు ఈజీ మెథడ్లో అంటే ఈజీగా చేసే పద్ధతి నేను చూపిస్తాను, ఓకేనా. ఇవి జొన్నలు అన్నట్టు. మీరు రెడ్ కలర్ అంటే ఎర్ర జొన్నలు తీసుకున్నా పర్వాలేదు, తెల్ల జొన్నలు తీసుకున్నా పర్వాలేదు, ఇట్లాంటి జొన్నలు తీసుకున్నా పర్వాలేదు. ఈ జొన్నల్ని మంచిగా నీట్గా చేసుకున్న తర్వాత ఇలా పిండి చేసుకోవాలన్నట్టు. ఇలా సన్నగా, దీంట్లో ఏమి వేయకండి, కేవలం జొన్న పిండితోటే చేసి ఆరోగ్య ప్రదాత కదా ఇది. అంటే జొన్న ఫైబర్ ఉంటుంది, మంచిగా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, తర్వాత శక్తినిస్తుంది. ఇటువంటిది అన్నిటికీ ఉపయోగపడేది జొన్న పిండి రొట్టెలు ఈజీగా చేసే పద్ధతిలో చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏం కూడా మనము ఒక గ్లాసులో నీళ్ళు పెట్టుకున్నాను అన్నట్టు. నేను నీళ్ళు వచ్చినాయి అన్నట్టు. నీళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకుందాం, రుచి కొరకని కొద్దిగా ఉప్పు వేసేసిన అంతే. ఈ వెసట్లోనే మనం ఇప్పుడు ఉప్పాలి అన్నట్టు. ఈ వెసట్లోనే పిండి మనము ఇట్లా వేసుకుందాము, తగినంత వేసుకోండి. కొంచెం మనము ఉప్మా ఎట్లా ఉంటుంది, ఉప్మా లాగా అట్లా చేసుకోండి మీరు. ఇంకా కొంచెం పడుతుంది అన్నట్టు, ఓకేనా. ఇట్లా జొన్న పిండిని ఉప్పుకోండి అన్నట్టు. ఇది ఈజీ మెథడ్ అన్నట్టు. ఎటువంటి వాళ్ళకు కూడా, రాని వాళ్ళకు కూడా ఇది జొన్న రొట్టెలు చేయొచ్చు. దాదాపు ఇవాళ రేపు అందరూ కూడా అంటే జొన్న రొట్టెలు తింటున్నారు, జొన్న గట్క తింటున్నారు, జొన్న పదార్థాలే ఎక్కువ తింటున్నారు. కాబట్టి ఇది మనం ఏం చేద్దాం, మీకు ఈజీగా అంటే ఈజీగా చేసేటట్టు నేను మీకు చూపిస్తాను అన్నట్టు, ఓకేనా. ఇట్లా చేసుకొని కొంచెం సేపు మూత పెట్టేయండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మూత పెట్టేయండి. చూడండి అయిపోయింది. ఎక్కువసేపు ఉంచకండి మీరు, ఒక 2-3 నిమిషాలు అంతే. ఎందుకంటే ఉడుకుడుకు వేసారు నీటిలోనే మనం ఉప్పు వేస్తాం కదా, అంటే ఉప్పుకుంటాం కాబట్టి ఏం అవసరం లేదు అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని ఇక్కడ పక్కకు పెట్టేసుకున్నాక తావ పెట్టుకొని చక్కగా ఇప్పుడు మనం రొట్టె చేసుకుందాం అన్నట్టు. వేడిగా ఉండగానే చేస్తే బాగుంటుంది అన్నట్టు. ఇట్లా తీసుకోండి. ఇట్లా తీసుకున్నాం కదండి. ఇట్లా కొంచెం మీకు ఫస్ట్ సారి అయితే కొద్దిగా చిన్నగానే ఉల్లే తీసుకోనండి. దీన్ని ఉల్లే అంటాం మనము, అంటే పిండి తీసుకోండి చక్కగా. ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లా చేయాలి. దీన్ని ఎంత ఇది చేస్తే, ఎంత ఇట్లా ఇది చేస్తే అంత మంచిగా ఇదైతే అన్నట్టు. దీన్ని ఇట్లా అనుకుంటా చేయాలి. కొంచెం చక్కగా చిక్కదనం వస్తుంది అన్నట్టు జొన్న పిండిలో. అంటే ఇట్లాంటి అట్లా మంచిగా రొట్టె వస్తుంది అన్నట్టు. రాని వాళ్ళకు కూడా చేయొచ్చు అన్నట్టు, ఓకేనా. ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పొడి పిండిని ఏం చేద్దాము, పొడి పిండిని ఇక ఇట్లా వేసుకోండి. ఇట్లా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇట్లా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మనకు చేయితోటి నేను చేస్తాను, కానీ మీకు ఈజీ మెథడ్ కాబట్టి నీకు ఈజీగా చేసి చూపిస్తాను మీకు. అంటే ఎటువంటి వాళ్ళకైనా కానీ చక్కగా చేసుకొని తినవచ్చు. మగవాళ్ళు కూడా నేర్చుకోవడం ఏంటిది, పాతకాలంలో నలభీమ పాకాలు, తర్వాత సత్య హరిశ్చంద్రుడు అటువంటి వాళ్ళు కూడా చక్కటి కమ్మనైన వంటలు చేసి ఇది చేసేవాడు ఫంక్షన్లలో. అట్లనే నేర్చుకొని మన ఆరోగ్యరీత్యా ఇది నేర్చుకొని చక్కగా ఇలా చూసారా, మీకు ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దాము, ఈ భాగమేమో కిందికి రావాలి, తావకు రావాలి. తర్వాత ఈ భాగమేమో పైకి రావాలన్నట్టు, ఓకేనా. ఇక చూడండి ఇట్లా వేసిన తర్వాత ఇప్పుడు మనం చేయితోటి అంటే మీకు అలవాటు ఉండదు కాబట్టి ఒక గుడ్డ తీసుకోండి, చక్కగా కాటన్ గుడ్డ తీసుకున్న తర్వాత ఇగో ఇట్లా
ఇట్లా చేయండి. ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ తర్వాత కొంచెం సేపు కొద్దిగా సన్నగానే పెట్టుకోండి మీరు. మళ్ళీ ఇది అయ్యే వరకు ఇంకొకటి తీసుకుందాం అన్నట్టు. చూసారా, ఇది అయ్యే వరకు మనము ఇట్లా చూసుకుందాం. ఇప్పుడు ఏం విశేషం ఏమిటిదంటే, ఈ నీరు పెట్టినాం కదా, ఈ నీరు పెట్టిన తర్వాత మనము కొంచెం ఆరాలి. ఆరితేనే చక్కగా ఇగో ఇట్లా ఇది కూడా ఉడుకుడుకుమని చేస్తే చాలా బాగుంటుంది. ఇగో ఇట్లా 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 మెదుగుగా చేయాలన్నట్టు. చూసారా, ఎంత మీరు ఇట్లా మెత్తగా చేసుకుంటారో అంత చక్కగా రొట్టె వస్తుంది. జిగుటు అనేది ఏర్పడుతుంది అన్నట్టు జొన్నలలో. ఓకేనా, చూసారు కదండి. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ చూడండి. ఇక ఇప్పుడు ఇక్కడ ఏమి అంటే ఇది లేదన్నట్టు, ఏమి నీరు ఒక్కటి చుక్క కూడా లేదు, ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఇక ఇట్లా మెల్లంగా తీసేసుకుందాం. ఓకేనా, ఇలా తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత ఇట్లా వేసేయండి, అయిపోయింది. ఎంత చక్కగా ఉంది చూడండి. ఇక ఇంకొకటి కూడా మీకు ఇప్పుడు చూపించిన ఇది కూడా మళ్ళీ అట్లా సేమ్ ప్రొసీజర్గా అది అయ్యే వరకు ఇక్కడ మట్టుకు కొంచెం మంచిగా కాదన్నట్టు. పులికల్ లెక్క ఇప్పుడు చూడండి. మీరు ఎంత పట్ల కావాలంటే అంత చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. మన ఓపిక మనం తోటి మంచి చక్కగా చేసుకో. ఏమైంది ఇప్పుడు చక్కగా కింద మట్టుకు ఇప్పుడు మనం ఇక్కడ నీరు తర్వాత ఇప్పుడు చూసుకోవాలి. వారెవ్వా ఎంత బాగుందో, ఏం చేసే అవసరం లేదు. పూరీలాగా పొంగుతాయి. మీకు చూపిస్తాను చూడండి, ఈజీగా చేసుకునే పద్ధతి అన్నట్టు ఇది. ఇప్పుడు ఇట్లా మలిచేయండి. ఇప్పుడు చూడండి పొంగుతుంది ఇంత చక్కగా. చూసారా, అది చూడండి ఎంత చక్కగా పొంగుతుంది. భలే భలే మంచి రొట్టెలు, పసందైన రొట్టెలు, భలే మంచి జొన్న రొట్టెలు, పసందైన రొట్టెలు, మనైన జొన్న రొట్టెలు, పసందైన రొట్టెలు, బీపీని నియంత్రిత రొట్టెలు. వేసేయండి. ఇట్లా వేసుకోండి. చేయితోటి చేస్తే మీకు కొంచెం వేడి అనేది అలవాటు ఉండదు కదా. నేనైతే చేయితోటి చేస్తాను, కానీ మీకు ఈజీగా కానీ ఇట్లా కూడా లేకుంటే పత్తి ఉంటుంది కదా, అది కూడా పెట్టుకోండి. బీపీని నియంత్రిన రొట్టెలు, షుగర్ను తరిమే జొన్న రొట్టెలు, బీపీని తరిమేసే రొట్టెలు, ఆరోగ్యాన్ని పంచిన రొట్టెలు, భలే మందైన జొన్నను కరిగించే కమ్మనైన రొట్టెలు, కరిగించే కమ్మనై. ఇప్పుడు కూడా మీకు మళ్ళీ చూపిస్తున్నాను నేను. ఇప్పుడు సేమ్ ఆరిపోయింది. ఆరిపోగానే బాగా సేపు ఉంచకండి మీరు, అంటే మళ్ళీ పేలిపోతాయి. అందుకే ఇప్పుడు చూడండి అయిన తర్వాత వెంటనే ఇట్లా చేసేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక రొట్టె ఏమిటో ఇట్లా పిసకాలి, చక్కగా పిసికి మెత్తగా చేసుకోవాలి.
మంచిగా మరి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఒక 4-5 సార్లు చేస్తే మీకే అలవాటు అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు, ఏమీ లేదు. చక్కగా జొన్నల్ని మంచిగా జొన్న పిండి పట్టించుకోండి, జల్లించండి. జల్లించిన తర్వాత చక్కగా వెసులు పెట్టి ఒక గ్లాసు నీళ్లకు కొంచెం అంత రుచి కొరకని వేసుడు అన్నట్టు జొన్న. తర్వాత కొంచెం ఒక 2 నిమిషాల వరకే వాపు తీసుకోండి. అంటే తీసుకున్న తర్వాత చక్కగా ఇట్లా పిసుక్కుంటా ఇట్లా చక్కగా చేసుకుంటా మీరు మట్టుకు లైక్ చేయాలి, షేర్ చేయాలి తప్పనిసరిగా చేయండి. అంటే నాకు ఇంకా కూడా అంటే చెయ్యాలి అని ఉత్సుకత పెరుగుతుంది మీ అందరి ప్రేరణతోటి. ఓకేనా? మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు మాత్రం లైక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చూసారండి, ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఇక్కడ నీరు పోగానే ఉల్టా చేసేసినాం అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లా చేయండి. ఇప్పుడు చూడండి పూరి లెక్క పొంగుతాయి, భలే మంచి రొట్టెలు, కమ్మగా కొవ్వులు కరిగించే జొన్న రొట్టెలు. హాయ్ 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 ఎంత బాగున్నాయో, ఎంత ఇష్టమో. ఇట్లా తెలిసిన విషయమే, ఇది చాలా మంచిగా ఇదవుతుంది అన్నట్టు. ఓకేనా? చూసారా ఎంత చక్కగా జొన్న రొట్టెలు, భలే మంచి. ఏమీ లేదు, ఈజీగా చక్కగా చేసుకోవచ్చు మీరు. తప్పనిసరిగా ఈ ఎండాకాలం అయితే మంచిగా చక్కగా పిట్లా, మీకు ఒకరోజు పిట్లా చూపిస్తాను. పిట్లా ఉంటాయి ఇక పిట్లా, ఇవి 2 తినాలి, పుల్లటి పిట్లా, అది కూడా చేసి చూపిస్తాను. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయాలి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు తెలుస్తుంది అన్నట్టు. అంటే నావి ఇష్టపడుతున్నారా లేదా అని, నా ఛానల్ మీరు ఇష్టపడి చూస్తున్నారా లేదా అని నాకు తెలియడానికి అన్నట్టు. వేరే ఏమీ లేదు ఉద్దేశము, నాకు కొంచెం ఇంట్రెస్ట్ అన్నట్టు. చేసి చూపించాలి, 10 మంది తినాలి నేను చేసినవి అన్నట్టు చేస్తున్నాను అన్నట్టు. ఇది మట్టుకు జ్ఞాపకం ఉంచుకోండి, చాలాసేపు ఉంచకండి. ఇది కొంచెం ఇట్లా నీళ్లు ఆరిపోగానే ఉల్టా చేసేయండి. ఓకేనా? ఎందుకంటే ఇది తెల్లగా రొట్టెలు ఉంటాయని అట్లా చేయడం అన్నట్టు. బాగా హెవీలో కూడా పెట్టుకోకండి మీరు. ఇప్పుడు చూడండి కొంచెం ఇంకా అయ్యేది ఉంది. ఎంత చక్కగా అవుతున్నాయి చూసారా, ఇంత చక్కగా పూరి లెక్క. మీకు గట్టిగా కావాలంటే కొంచెం కొద్దిగా సేపు పొయ్యి మీదే ఉంచుకోండి, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఓకే, అయిపోయింది, ఆరిపోయినట్టే ఇది. చూసారా? ఇది మట్టుకు కంపల్సరీ కొంచెం లక్ష్యం పెట్టుకోండి, అంటే గుర్తు పెట్టుకోండి అన్నట్టు. ఇది కొంచెం ఆరాలి, ఆరకుంటే దీనికి తావకు తలిగి కొంచెం ఎట్లనో మంచిగా ఉండే అన్నట్టు. అందుకే పూర్తిగా అయ్యే వరకు ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి సూపర్ రొట్టెలు. ఇట్లా మీరు చూసుకోండి, అయింది అంటే అరే బాపరే, ఇది ఇంకా మీరు కడక్ అని అంటారు కదా, అంటే గట్టిగా మంచిగా ఇది కావాలంటారు కదా. ఇక ఇది కూడా ఎంత చక్కగా పొంగుతున్నదో చూసారా. ఇక పూరీలే కానీ ఉంటుంది, ఎంత చక్కగా ఉంది. ఇది కొంచెం కొంతమందికి కడక్ అంటే గట్టిగా కావాలనుకుంటారు కదా, క్రిస్పీ. ఇది బాగుంటుంది, సూపర్ ఉంది. హాయిగా ఇలా చూడండి, కొంచెం గట్టిగా కడక్ కావాలన్న వాళ్ళు ఇట్లా చేసుకోండి. ఓకేనా? చూసారండి, ఈజీ మెథడ్లో మీకు జొన్న రొట్టెలు చేసి చూపించిన అన్నట్టు. మీరు మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయరాకుంటే వేరే వాళ్ళని